ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. బుడమేరు మళ్లీ భయపెడుతోంది. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు వద్ద బుడమేరు వరద ఉధృతి పెరుగుతోంది. గత రాత్రి 9:30 నుంచి బుడమేరుకు వరద పెరిగింది. దీంతో రాయనపాడు రైల్వే స్టేషన్లో ట్రాక్ పైకి వరద నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు రైల్వే రాకపోకలను నిలిపివేశారు. బుడమేరుకు వరద పోటెత్తుతుండటంతో విజయవాడలోని సింగ్ నగర్, ఆర్ఆర్పేట ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వరద ముంపులో ఉన్నామని మళ్లీ ప్రవాహం పోటెత్తితే తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం వచ్చిందంటే కనీసం 6 రోజులు అయినప్పటికీ కూడా ఇది కరెక్ట్గా హెచ్ బ్లాక్ బాంబే కాలనీకి మధ్యలో ఉన్న సెంటర్ ఇది. ఇప్పటికే చాలా సొంత సంస్థలు నిన్న మొన్న మా వర్షాలు తగ్గుముఖం పట్టిన విజయవాడను వరద ప్రవాహం వేయటం లేదు. గత 6 రోజులుగా బాంబే కాలనీ హెచ్ బ్లాక్ వాసులు వరదలో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి ఆహారం, నీరు అందక కాలనీ వాసులు అల్లాడుతున్నారు. ఎవరైనా సాయం చేయకపోతారా అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ఆహారం అందకపోవడంతో ప్రభుత్వంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి మా ప్రాణాలు లెక్కలేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చాలా సొంత సంస్థలు నిన్న మొన్న మా అవసరాలకు మించినటువంటి సహాయం చేసే కానీ ఈరోజు ఈ ఫ్లడ్ దగ్గర అనుకున్నారేమో తెలియదు కానీ పొద్దు నుంచి కూడా ఇక్కడ ఎటువంటి సహాయక చర్యలు అందక ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడితే ఇలా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైనా కాంప్లెక్స్ల దగ్గర నీళ్ళు లేని చోట చేత తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి నిజంగా ఏదైనా ఉందంటే 6వ రోజు తర్వాత ఈరోజు ఉంది. పోయిన ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలైన ఫ్లడ్ 6 రోజులైనా సరే ఇదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి నేరుగా వస్తున్న నీరంతా కూడా ఇలా బాంబే కాలనీ గుండా వెళ్తూ వాళ్ళ ఇళ్లలో మొత్తం. విజయవాడ కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద గండి పూడ్చివేత పనులు జరుగుతున్నాయి. ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు ఈ పనులు చేపట్టారు. బుడమేరకు పడ్డ 3వ గండిని అధికారులు పూడ్చివేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.